ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడు అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. వచ్చే నెలలో ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందన్న ప్రచారం ఊపందుకుంది. 2024 ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాదితో లోక్సభతో పాటు 8 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సంవత్సరంగా గుర్తింపు పొందిన 2024 సంవత్సరానికి త్వరలో తెరపడనున్నది. ఎన్నికల సంఘం దృష్టి ఇప్పుడు ఢిల్లీ వైపు మళ్లింది. ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్లో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. సంవత్సరం ప్రారంభంలోనే ఎన్నికలు జరిగాయి. మే, జూన్ మధ్యలో లోక్సభతో పాటు ఏపీ, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించారు. సెప్టెంబర్లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 తర్వాత తొలిసారిగా అక్కడ ఎన్నికలు నిర్వహించారు. సెప్టెంబర్, అక్టోబర్లలో హర్యానాలో ఎన్నికలు నిర్వహించారు. నవంబర్లో మహారాష్ట్ర, జార్ఖండ్లలో ఎన్నికలు జరిగాయి. వచ్చే కొత్త సంవత్సరం ప్రారంభంలో ఢిల్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఫిబ్రవరిలో ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు, నవంబర్లో బీహార్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఢిల్లీ అధికార పార్టీ అయిన ఆప్ ఇప్పటికే తుది జాబితాను ఖరారు చేసింది. ఇప్పటికే 3 జాబితాలను ప్రకటించిన ఆప్ తాజాగా 38 మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసింది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి, సీఎం అతిషి మరోసారి కాల్కాజీ సీటు నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ పీఠాన్ని మరోసారి కైవసం చేసుకోవడానికి ఆప్ పావులు కదుపుతోంది. రానున్న ఎన్నికల్లో 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లను ఆప్ నిరాకరించినట్లు సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.